హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మన ముచ్చట్లో ఛానల్ స్వాగతం. వారాహి మత్త సప్తమాత్రికల్లో ఒకరి మన శక్తి స్వరూపిణి అయితే మనం కొలుచుకుంటూ ఉంటాము. అమ్మవారిని పూజించుకొని అమ్మవారిని వేడుకుంటే మన కోరికలు మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అతి తక్కువ సమయంలో అతి తొందరగా స్పందించి మన సమస్యలను పరిష్కరించే కలియుగ దేవత వారాహి మాతగానైతే కొలుచుకుంటాము. ఈమెకు దేవి పురాణం ప్రకారం, మార్కండేయ పురాణం, శివ పురాణం ప్రకారం దేవి మహత్యంలో ఈమెనైతే సప్తమాత్రికల్లో ఒకరుగా కొలుచుకుంటారు. శంభు నిశంభు వధ కథ ప్రకారం దేవుల శరీరాల నుంచి వారాహి స్త్రీ రూప శక్తులుగా బయటకైతే వస్తాయన్నమాట. సప్తమాత్రికలు స్త్రీ రూపశక్తిగా దేవుల శరీరాల నుంచి అయితే బయటికి రావడం జరుగుతుంది. శివుని నుంచి శివాని బయటకు వస్తుంది. విష్ణువు నుంచి వైష్ణవిదేవి బయటకు వస్తుంది. బ్రహ్మ నుంచి బ్రహ్మాని బయటకు వస్తుంది. వరాహస్వామి నుంచి వరాహిదేవి లాగా ఉద్భవిస్తారన్నమాట. ఉత్తర దిక్కుకు అతిదేవతగా వారాహి మాత అయితే ఉంటుంది. ఈమె చేతిలో నాగలి రోకలైతే ఉంటుంది. ఇంకా మరొక చేతుల హమ్ము ఇలా ఈమెకైతే చక్రరథ అని పేరు కూడా ఉంటుందండి. అశ్వచక్రము, వరహరథము, అశ్వరథము, ఇలా ఏనుగు రథము ఇలాగా ఉండడం మూలాన శత్రు సంహారణి పోరాటంలో ముందుండి సైన్యాధ్యక్షురాలుగా పోరాటం చేయడం మూలాన ఏమైతే కిరిచక్రరథి అని కూడా అంటారు. చక్రరథి అనే పేరు కూడా ఉంది. దండనాథకి అనే పేరు కూడా చాలా రకాల పేర్లు అయితే ఉండడం జరిగింది. ఈమెనైతే నాగలి రోకలి ఉండడం మూలాన ఈమెను శ్రీ మహాలక్ష్మి స్వరూపంగానైతే ఈమెను కొలుచుకుంటారు. అలాగే మనం నేపాలియన్లు బౌద్ధులు ఏ పేర్లతో పిలుస్తారో కూడా తెలుసుకుందాము. నేపాలియన్లు అయితే ఈమెను శ్రీ మహాలక్ష్మి రూపంగా బారాహిదేవి అని కొలుచుకుంటూ ఉంటారు. అరే బౌద్ధ మతం వారు వజ్రవారాహి అని ఈ పేరుతో ఆమెనైతే పూజించడం జరుగుతుంది. బ్రహ్మని, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చామండి వీళ్ళు సప్తమాత్రికలు అన్నమాట. మనం ఎక్కువగా రాత్రి వేళలో పూజించి అమ్మ యొక్క నామధేయం కానీ అమ్మ యొక్క మూలమంత్రం కానీ జపిస్తూ ఉంటే మన సమస్యలు అనేటివి తొందరగా పరిష్కారం అవుతాయి అన్నమాట. అమ్మవారిని వారాహస్వామి అర్ధాంగిగా శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా అమ్మవారిని అయితే కొలుచుకోవడం మంచిది. అమ్మవారి ఫోటో ముందు ఒక చిన్న దీపం పెట్టి పద్మాసనం వేసి అలాగే 5 నిమిషాలు కూర్చొని వారాహి మాత సంబంధించి మూలమంత్రం కానీ ధన సంపత్తి మంత్రం కానీ ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి కదా. అమ్మవారి కవచం కానీ ఇలాగ అమ్మవారికి సంబంధించిన జై వారాహి అయిన వారాహి మాతని మహాని వారాహి మాతని కొలుచుకున్న కూడా అమ్మవారు మన సమస్యలను పరిష్కరించి తొందరగా మనల్ని అయితే ఆశీర్వదించి మన సమస్యలను అయితే తొందరగా పారదోలుతుంది. మన ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.